హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు మనీష్ సిల్వర్ జ్యువెలరీ. సో ఈ రోజు ఎపిసోడ్ లో కంప్లీట్ సిల్వర్ లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి. నానా ఏంటి ఇంత తక్కువ? అవును సార్. ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ. అతి తక్కువ ధరలు ఇంకా ఆకర్షణీయమైన నగలు ఇప్పుడు మనీష్ జ్యువెలర్స్ గ్యారంటీతో. మనీష్ జ్యువెలర్స్. ఇప్పుడు మనకి రెగ్యులర్ గా కనిపించే గుట్టపూసలలో ఏదైతే చైన్ ఉంటుందో అదే చైన్. ఇది చాలా మందికి ఫేవరెట్ బికాస్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ చైన్ అనేది ట్రెండ్ అవుతూ వస్తుంది. వాటిపైన రూబీ స్టోన్స్ వచ్చేసాయి. ఈ చైన్ పైన రూబీ స్టోన్స్, పైనకి మనకి ఇలా పర్ల్స్ ఇచ్చారు. కింద వైపున చూడండి కలర్ఫుల్ గా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసి వాటికి కూడా హెవీగా పర్ల్స్ ఉన్నాయి. మెయిన్ పెండెంట్ కూడా చూడండి, పైన చక్కగా ఫ్లవర్, కింద కూడా ఫ్లవర్, వాటికి చాంద్ లాగా, వాటికి అంతా మళ్ళీ పర్ల్స్ వచ్చేసాయి. బాగుంది కదండి ప్యాటర్న్. ఇంత హెవీ పర్ల్స్ ఉంటేనే మనకు మా గుట్ట పూసలు వేసుకున్నాము అన్న లుక్ కనబడుతుంది, ఆ ఫీల్ కూడా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 64,350. మీకు ఏ ప్యాటర్న్ లో అయినా కూడా చేపించుకోవచ్చు అండి. మీకు ఇక్కడ అంటే నెక్ కి పెట్టారు, యాక్చువల్లీ మనం వేసుకుంటే వీటి లుక్ అనేది ఇంకా బాగుంటుంది. సో బెస్ట్ విజిట్ చేస్తే బెటర్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వన్ మోర్ గుట్టపూసలు. గుట్టపూసల్లోనే మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈరోజు అయితే కొన్ని కవర్ చేస్తున్నాము. చూడండి, సేమ్ గుట్టపూసల చైన్, అన్ని రూబీ స్టోన్స్ తో, పైన అంతా పర్ల్స్ వచ్చేసాయి. వీటికి అటు ఇటు ఇవంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్. ఫ్లవర్స్ ఎలా వచ్చాయో చూస్తున్నారు కదా, మనకి వైట్ సీజర్స్, మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్. ఇలా ఒక గ్రీన్ స్టోన్ చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్, హెవీగా పర్ల్స్ వచ్చేసాయి, రైస్ పర్ల్స్. మెయిన్ పెండెంట్ లో కూడా అంతే అండి, ఫ్లోరల్ ప్యాటర్న్. కానీ ఇది కాస్త కిందికి వచ్చింది. సో లుక్ వైజ్, షేప్ వైజ్ చాలా బాగుంటుంది. 80,150 పడుతుందండి. మీరు రెండు అంటే నేను మరీ చెప్తున్నాను, గోల్డ్ది మన సిల్వర్ది పక్కన పెడితే డిఫరెన్షియేట్ కూడా చేయలేరు. అంత మంచి క్రాఫ్ట్మెన్షిప్, అంటే వర్క్ అనేది అంత బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. గోల్డ్ కారీగర్స్కే ఇస్తాం కాబట్టి ఎక్కడ కూడా మనకి ఫినిషింగ్ లో డిఫరెన్స్ అనేది ఉండదు. సో మనం నెక్స్ట్ హారం చూస్తున్నారు కదా, పీకాక్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ తో తీసుకున్నాం. ఒకటి ఫ్లవర్ వస్తే ఒకటి పీకాక్. ఫ్లవర్ లో మాత్రం అంతా స్టోన్స్ వచ్చాయండి. ఫ్లవర్ వచ్చిన దగ్గర కింద మ్యాంగో లాగా. నెక్స్ట్ పక్కన దాంట్లో పైన స్టోన్ వచ్చేసి కింద పీకాక్ ఇచ్చారు. వాటికి అంతా పర్ల్స్ వచ్చేసాయి. ఫ్లవర్స్, పీకాక్స్ అండ్ పైన అంతా కూడా పర్ల్స్ ఉన్నాయి. మెయిన్ పెండెంట్ లో కూడా చూస్తున్నారు కదా, పీకాక్స్, ఫ్లోరల్ ప్యాటర్న్, కింద కూడా మంచిగా సీజర్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ మనకి గోల్డెన్ బాల్స్ లాగా తీసుకున్నాం. ప్రైస్ 36,400, 36,400 రూపాయలు ఉంది. ఎంత బాగుందో అంటే, మనం ఏదైనా జ్యువెలరీ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ వేస్ గా యూజ్ అవ్వాలి కదా. ఇది అలాగేనండి, మనం చిన్న ఫంక్షన్స్ కి పెట్టుకోవచ్చు, పెద్ద ఫంక్షన్స్ కి పెట్టుకోవచ్చు. హారం అంటే యాక్చువల్లీ చిన్న ఫంక్షన్స్ కి ఎక్కువ పెట్టుకోము, కానీ ఇది చాలా సింపుల్ గా నీట్ గా ఉండడం వల్ల చిన్న ఫంక్షన్స్ కి కూడా ఈజీగా వేసేసుకెళ్ళొచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కాసుల పేరులో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. రెగ్యులర్ కాసుల పేరు కొంచెం నార్మల్ గా అనిపిస్తుంది కదా, ఇలాంటి యూనిక్ ప్యాటర్న్ ట్రై చేయండి కాసుల పేరు ఉన్న వాళ్ళు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన అమ్మవారికి కిందే ఇలా కాయిన్, అంటే మనకి కాసు అంటేనే కాయిన్ కదా, కాయిన్ ఇచ్చేసి చుట్టూ ఒక చిన్న కావింగ్ ఇచ్చి వాటిపైన అమ్మవారి రూపం. ఒక్కొక్క కాయిన్ డిఫరెన్స్, అంటే మనకి ఈ కాయిన్ పైనే ఈ కాయిన్ ఉండట్లేదు, కొంచెం గ్యాప్ ఇస్తున్నారు కాబట్టి మనకి అమ్మవారి రూపం అనేది ఎలివేట్ అవుతుంది. నార్మల్గా కాసుల పేరులో ఒక కాయిన్ పైనే ఇంకొక కాయిన్ రావడం వల్ల అసలు అమ్మవారి రూపం ఉంది కానీ కనబడదు అన్నట్టు ఉంటాయి. ఇందులో చూడండి, అమ్మవారి రూపం కనిపిస్తూ నెక్స్ట్ కాయిన్ కనబడుతుంది. సో మనకి ప్రతి ఒక్క అమ్మవారి రూపం అనేది పైకి ఎలివేట్ అవుతున్నారు. అండ్ పైన కూడా అమ్మవారి రూపమే, మధ్యలో ఇలా డ్రాప్ షేప్ లో నీట్ గా రూబీ స్టోన్స్ వచ్చేసాయి. సో ఇలాంటి కాసుల పేరు అయితేనే బెటర్ అని చెప్తాను, బికాస్ ప్రతి ఒక్క అమ్మవారి రూపం కళ్ళకి కట్టినట్టు బాగా కనబడుతుంది. మనకి పెండెంట్ కూడా ఇదే కంటిన్యూయేషన్ లాగా ఇచ్చేసారండి. సో ప్రైస్ వచ్చేసి 34,850, 34,850 రూపాయలు పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పై నుంచి అమ్మవారి రూపం, ఒకటి అమ్మవారి రూపం చుట్టూ మనకి పర్ల్ అంటే ఇవి సీజర్స్ వచ్చేసాయి.
పైన నీట్గా ఫ్లవర్ ప్యాటర్న్, అవి కూడా సీజెడ్స్తో. ఇలా ఒక 4 ఇచ్చారు. మధ్యలో ఒక బ్రోచ్ లాగా ఇక్కడ చూడండి సర్కిల్ లాగా ఇచ్చేసి వాటిపైన కూడా చక్కగా కావింగ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్, అమ్మవారి రూపం, ఫ్లవర్ ప్యాటర్న్, అమ్మవారి రూపం. అమ్మవారి రూపం కావింగ్ ఇచ్చారు, కానీ పైన అలంకరణ అంతా సీజెడ్స్తో. ఫ్లవర్లో కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసి మిగిలినవంతా సీజెడ్స్లో ఇచ్చారు. మధ్యలో మాత్రం మనం చూస్తున్నారు కదా చక్కగా ఉందండి పెండెంట్, కంప్లీట్ అమ్మవారు చుట్టూ మనకి అంటే ఎంత బాగా ఇచ్చారో, అటు ఇటు దేవతలు ప్రార్థించుకుంటున్నట్టు. ఇవంతా కూడా చూడండి సీజెడ్స్. మధ్యలో మనకి గోల్డెన్ బాల్స్ అండ్ పర్ల్ బాల్స్ లాగా తీసుకున్నాం. ప్రైస్ 60,000 పడుతుందండి, 60,000 రూపీస్ పడుతుంది. ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే రెగ్యులర్గా మనం చూసే హారం కలెక్షన్తో కాకుండా కొంచెం యూనిక్గా చేయించారు. సో డైమండ్ ఫినిషింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. డైమండ్ ఫినిషింగ్ అంటే అందరికీ ఇష్టమే. సో ఆ డైమండ్ ఫినిషింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పైన అటు ఇటు లైన్స్ ఇచ్చేసి మధ్యలో చూడండి ఫ్లవర్స్ లాగా ఇటు నుంచి 4 లైన్స్ వచ్చేసాయి. వాటిపైన అంతా కూడా ఫ్లవర్స్, లీవ్స్. సో ఈ రెండు కలిపి ఒకదానికి ఒక బాక్స్, ఒక స్క్వేర్కి జాయింట్ అవుతున్నాయి. అందులో కూడా సీజెడ్స్, మధ్యలో గ్రీన్ స్టోన్. ఈ 2 కలిపి అండ్ ఈ లాస్ట్ది కలిపి ఇంకొకటి. సో ఓవరాల్గా 3 బాక్సెస్ షేప్లో, అంటే స్క్వేర్ షేప్లో పెండెంట్స్ వచ్చేసాయి. వాటి మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ అలంకరణ అంతా సీజర్స్. డైమండ్ ఫినిషింగ్ లిటరలీ. కిందది మాత్రం చూస్తున్నారు కదా ఒక డ్రాప్ షేప్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్. ఎంత హెవీగా ఉందో వేసుకుంటే. మీరు కావాలి అనుకుంటే ఇవి చేంజబుల్ స్టోన్స్ అలాంటివి ఏదైనా కస్టమైజ్ 100% చేయించుకోవచ్చు అండి. ప్రైస్ వచ్చేసి 68,630, 68,630. కానీ ప్యాటర్న్ అయితే అద్దరిపోతుంది. అంటే డైమండ్ మనం చాలా అంటే కాస్ట్లీ అనుకునే వాళ్ళు ఇలాంటిది ఒకటి తీసుకున్నారంటే మనం ఆ డైమండ్ లుక్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది కూడా కంప్లీట్ డైమండ్ లుక్లో ఉంటుందండి. డైమండ్ లుక్లో హారం. మీకు ఇదే హారంకి సింపుల్ నెక్లెస్ అలా సెట్ లాగా తీసుకోవాలనుకున్నా మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈరోజు అయితే హారం చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. అంతా కూడా జిగ్జాగ్ ఫినిషింగ్, కిందంతా లీఫ్ ప్యాటర్న్. వీటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదండి, అంటే డైమండ్స్ కదా ఆ లుక్ అలా వచ్చేస్తుంది అండ్ ఫినిషింగ్ క్రిస్ప్గా ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్ మీకే కనబడుతుంది. కిందంతా లీవ్స్ వచ్చేసాయి. మధ్యలో చూడండి ఫ్లవర్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూ సీజర్స్. కింద కూడా పెండెంట్ ఫ్లోరల్ ప్యాటర్నే, 3D లుక్ లాగా గ్రీన్ స్టోన్ అనేది పైకి ఉంది. ఇవంతా పెటల్స్ వచ్చేసి మనకి సీజర్స్తో ఇచ్చారు. లుక్ వైజ్గా మనకి డైమండ్ లుక్కే వస్తుంది. అంతా కూడా పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. అంటే ఓన్లీ పెండెంట్ కనే కాదు, పైన హారంకి కూడా పర్ల్స్ ఇక్కడ వరకు ఇచ్చారు. కొందరు ఇక్కడ వరకు కావాలి అని అడిగి అలా కూడా పెట్టించుకుంటూ ఉంటారు. కొందరు మాకు ఇక్కడ అసలు వద్దు, ఓన్లీ పెండెంట్కి కావాలి అంటూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే 100% చేసుకోవచ్చు. మనకి ప్రైస్ వచ్చేసి 49,500 ఉందండి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. బ్రైడ్స్ అంటే మన రిసెప్షన్ లుక్కి వాటికి ఖచ్చితంగా ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది. సిల్వర్ కదా, డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే బెటర్. సో దట్ మీకు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నీ చెక్ చేసి తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.